ఈ సిక్కుధర్మం విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఆ దేహం యొక్క శక్తిని వాడుతూ పోయారంటే ఆ దేహానికి ప్రాముఖ్యత ఇచ్చిన దగ్గర నుంచి అంతా ఇంకా ద్వాపరం స్టార్ట్ అయిపోతూ వచ్చేసింది. సిక్కు మతస్థులు ఏమైపోయింది, పూర్తిగా దేహాన్ని వాళ్ళ రక్షణ కోసం దేహాన్ని వాడుతూ పోయారు. సో కాబట్టి ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాయి. సో ఈ మతాలు వచ్చినప్పుడు కొంత బాగానే వస్తాయి. ఆ తర్వాత విడిపోవడం అన్నది కలియుగం నుంచి స్టార్ట్ అయిపోతుంది ఆ డివిజన్స్ అన్ని. సో ఎక్కడ శ్రీమతం నుంచి విభేదించారు ఇక్కడ 1969లో మురళీలన్నీ చదివి చూడండి. ఒక దగ్గర బాబా ఏమన్నారంటే, ఒక ప్రశ్న మీకు హోంవర్క్ లో కూడా పెట్టాను, ఈ రకంగా జ్ఞానం రాంగ్ డైరెక్షన్ లో వెళ్తే బాబ్దాదా ఏం చేస్తున్నారని చెప్తూ పోయారు. బ్రహ్మబాబాకి సమాధి కట్టినప్పుడు మరి ఆపడా శివబాబా అంటే మురళిలో చెప్పాడు, బూడిదకు ప్రాముఖ్యత ఇవ్వద్దు, స్థితికి ప్రాముఖ్యత ఇవ్వాలా అని ఉంది అందులో. ఆ 69 మురళీలు ఏమైపోయినాయి అంటే ఒక్కొక్కటి 4, 5 అట్లా పేజీలు ఉండేసరికి అలా చదివేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక అక్షరాన్ని మనం అట్లా పదాన్ని తీసుకుని అసలు ఇంత ఏం చెప్తున్నారు అని చూస్తే అక్కడ బూడిదకు ప్రాముఖ్యత ఇవ్వద్దు, స్థితికి. ఎందుకంటే వీళ్ళని కాల్చేసి ఆయన శరీరాన్ని కాల్చేసి బూడిద పట్టుకుని పెడుతూ కూర్చున్నారు దాంట్లో.